గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సుధాకర్, రాజపూర్ ఎంఈఓ. 2 రోజుల క్రితము శుక్రవారము సాయంత్రం పూట ఒక ఇన్సిడెంట్ జరిగినది. పి వైష్ణవి అమ్మాయి తాను స్నాక్స్ తీసుకొని వెళ్ళడం, ఆమె వెంబడి ఒక నలుగురు ఉండడం. సో వాళ్ళు స్నాక్స్ ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిందనే విషయంలో చిన్న గొడవ జరిగినది. తర్వాత ఎవరైతే స్కూల్ లీడర్స్ ఉంటారో ఆ అమ్మాయి ఇంకా కొంతమంది అమ్మాయిలు వెళ్ళి అమ్మాయిని ప్రశ్నించడం జరిగింది. సో ప్రశ్నించినప్పుడు తనను ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారని, తాను ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నానని చెప్పడం, కొంత ఆ గొడవ జరిగింది ఆ సమయంలో. సో గొడవ జరిగిన తర్వాత అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సిఆర్టీ అయేషా బేగం, తాను ఫిజికల్ సైన్స్ టీచరు. సో తాను కిందికి పిలిపించి మాట్లాడడం జరిగింది. సో మాట్లాడుతున్న క్రమంలో ఆ పాప తనను అందరూ ఒక టార్గెట్ చేసినట్టుగా అనిపించి, తర్వాత ఆ పాప ఒక 9th క్లాస్ అమ్మాయి కొట్టిందని చెప్పేసి, ఆ తర్వాత తనతో ఎవరు మాట్లాడతలేరని, లేదు తాను స్నాక్స్ తీసుకున్నది ఈ విధంగా అని అందరి ముందల ఈ విధంగా చేయడం వల్ల తాను మనస్తాపానికి గురయ్యి అక్కడ ఉన్నటువంటి బాటిల్ను విసిరివేయడం జరిగిందంట. సో ఆ బాటిల్ విసిరివేసిన సమయంలో ఆ మేడంకి ఆ బాటిల్ తగలడము, తాను కూడా కోపానికి గురయ్యి ఒక దెబ్బ ఆ అమ్మాయిని కొట్టినట్టు తెలిసింది మాకు ఈ విచారణలో. ఆ సమయంలో ఆ పాప తాను మానసికంగా ఆత్మ న్యూనతాభావానికి గురయ్యి లోనయ్యి తన దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ తన బ్యాగ్లో నుంచి తీసుకొని అరౌండ్ 8:30 to 9 టైంలో ఆమె ఆ పిల్స్ వేసుకోవడం జరిగింది. సో ఆ విషయము ఫ్రెండ్స్కి తెలిసింది. ఆ ఫ్రెండ్స్కి తెలిసిన సమయంలో తానే ఫ్రెండ్స్కి చెప్పినది. ఆ విషయము చెప్పిన వెంబడే అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేయడము, 108కి ఫోన్ చేయడం, జడ్చర్లకు తీసుకెళ్ళడం, హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఈ సమాచారం ఏది కూడా ఎంఈఓగా నాకైతే ఈ సమాచారాన్ని ఎవరు అందియలే. వాళ్ళు సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్ పెట్టినారు రాత్రి 11-11:30 టైంలో. అది నేను చూసుకోలేదు. నిన్న ఎర్లీ మార్నింగ్ నేను రాజపూర్ హై స్కూల్లో ఎగ్జామినేషన్ డ్యూటీ, తర్వాత 2 స్కూళ్ళల్లో ఏఐ ల్యాబ్స్ ఇనాగ్రేషన్ ఉన్నది. ఎమ్మెల్యే గారు మదర్ కూడా అటెండ్ అయ్యేది ఉన్నది, ఏఎంఓ గారు వచ్చేది ఉన్నది. కాబట్టి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన టైంలో నేను వాట్సాప్ గ్రూప్లో చూడడం, వెంబడే ఆ స్కూల్కి సంబంధించిన టీచర్కు కృష్ణవేణి సిఆర్టీ మ్యాథమెటిక్స్ ఆమెకు ఫోన్ చేయడం, తాను బాదేపల్లి హాస్పిటల్కి తాను వెళ్ళడం, అక్కడ చాలాసేపు సమయం అక్కడ ఉన్నది ఆమె. ఆ రకంగా అమ్మాయి సేఫ్టీ కోసము మేము అక్కడ హాస్పిటల్ సిబ్బందిని, డాక్టర్స్ని సంప్రదించడం జరిగింది. అదేవిధంగా డిఓ గారి ఆదేశాల ప్రకారము నాకు తెలిసిన సమాచారం మేరకు డిఓ ఆఫీస్ నుంచి డిస్టిక్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జీసీడిఓ గారు కూడా అక్కడికి రావడం, అనురాధ మేడం కూడా హాస్పిటల్లో ఉండడం చాలా సమయం. ఆ తర్వాత నేను కూడా వెళ్ళాను అక్కడికి. సో అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిసినాకనే అక్కడ నుంచి మేము వెళ్ళిపోయినాం. సో నిన్నటి అంతా కూడా అక్కడ ఈ పాఠశాల ఉపాధ్యాయులు కానీ లేదా సిబ్బంది కానీ రాత్రి కూడా ఉన్నారు అక్కడ. ఈ ఉదయము మళ్ళీ సిఆర్టీని పంపించి డాక్టర్స్ రిలీవ్ చేస్తేనే, అంటే డిశ్చార్జ్ చేస్తేనే అక్కడ డిశ్చార్జ్ అయ్యింది. అమ్మాయి కూడా మళ్ళీ ఇప్పుడు మన హాస్టల్ కూడా వచ్చింది, ఆరోగ్యంగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది అమ్మాయి. సో ఈ రకంగా ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వదలుచుకున్నా. అదేవిధంగా దీనికి సంబంధించి కలెక్టర్ మేడం గారు ఆదేశాల ప్రకారం విద్యాశాఖ మా అధికారి అయిన డిఓ గారు చెప్పడం వల్ల ఇక్కడికి 2 మండలాల తహసీల్దార్లు, రాజపూర్ తహసీల్దారు విద్యాసాగర్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్చర్ల తహసీల్దార్ కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా జిల్లా నుంచి సిఎంఓ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసరు బాలు యాదవ్ గారు, అదేవిధంగా ప్లానింగ్ ఆఫీసరు సంపత్ గారు, జీసీడీఓ అనురాధ మేడం, నేను ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నాం, విచారణ జరుపుతున్నాం. పిల్లలకి ఒక క్వశ్చనీర్ ఇచ్చినాం, అంటే 11 ప్రశ్నలతో ఒక ప్రశ్నాపత్రం మాదిరిగా ఇచ్చి కొంతమందిని సంపత్ సారే సెలెక్ట్ చేసి ప్రతి క్లాస్ నుంచి కొంతమందిని తీసుకొని
ఆ 35 మందితో ప్రశ్నావళి రూపొందించి దానికి ఆ సమాధానాలు రాబట్టినాం. అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు గురి అవుతున్నారా, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఫుడ్ ఏ విధంగా ఉంది లాంటి ప్రశ్నలు 11 ఇచ్చినాం. ఈ 11 ప్రశ్నలకు పిల్లలు సమాధానం రాసిండ్రు. వీటిని అన్నింటినీ కూడా పరిశీలించి అదేవిధంగా ఇక్కడున్న సిబ్బందిని, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, విచారణ చేస్తున్నాం. ఈ పూర్తి విచారణ తర్వాత క్లియర్ రిపోర్ట్ను కూడా పారదర్శకంగా ఎలాంటి సంశయాలకు తావివ్వకుండా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ మేడం గారికి మేము ఈ సమాచారం అందిస్తాం. సో ఈ డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా ఈ సాయంత్రానికల్లా కలెక్టర్ మేడంకు చేరుకుంటుంది. రేపు దీనిపైన యాక్షన్ ఉంటుంది. ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ మహబూబ్నగర్ హాస్పిటల్ తీసుకెళ్ళారంట. వితౌట్ ఇంటిమేషన్ పేరెంట్స్తో అట్లా తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు తీసుకెళ్ళింది? హాస్టల్ వాళ్ళే డైరెక్ట్ తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే మాస్టర్ రోజు తీసుకెళ్ళారు. ఓకే, అమ్మాయికి ఏమన్నా అయితే అవును, ఇది చాలా తప్పండి. ఖచ్చితంగా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఏది జరిగినా కూడా, అంటే హెల్త్ ఇష్యూస్ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా పేరెంట్స్కి అయితే ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయమని చెప్తాం. ఒక ఏఎన్ఎం పోస్ట్ కూడా వేకెంట్ ఉంది. అది కూడా నేను డిఓ సార్ని అడిగినాను. సో అడిగితే ఆ పోస్టుకు సంబంధించి కమిటీ ద్వారా నిర్ణయిస్తారట. సో ఆ పోస్టు శాంక్షన్ కావడానికి ప్రపోజల్స్ కూడా పెట్టారు. గౌరవ కలెక్టరు దగ్గర పరిశీలనలో ఉంది, ఫైల్ అక్కడే ఉంది. సో అదైతే మనకు ఒక రెగ్యులర్గా హెల్త్కు సంబంధించి ఏఎన్ఎం వస్తారు. గతంలో కూడా మీరు నేను పకడ్బందీగా ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటామని కూడా మీరు మీడియా ముఖంగా కూడా చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మీరు ఫర్దర్గా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గతంలో దాన్ని అన్టచబిలిటీ అనే విషయం మేజర్ ఇష్యూగా ఉన్నది. తర్వాత సెకండరీ పిల్లలని ఏదైతే హోమోసెక్సువల్ అనే ఒక వర్డ్ వచ్చింది, దానికి సంబంధించి అయితే పూర్తిగా ఆ విషయం రాకుండా అయితే మేము కంట్రోల్ చేయగలిగినాం. సో గతంలో ఉన్నది ఆ రెండు విషయాలకు సంబంధించి అయితే లేదు. అయితే ఇంకొకటి బ్రదర్, ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ ఇన్స్టిట్యూట్లో కానీ సమస్యలు రావని కాదు, వస్తూ ఉంటాయి. సో వాటిని మనం పరిష్కరించుకుంటూ పోవాలి. ఇక్కడైతే మేము ఒక బలంగా ఒకటి చెప్పదలుచుకున్నాం. మేమందరం మాట్లాడినాం. ఎక్కడైతే పిల్లలతో మనము మాట్లాడుతున్నామో అది కమ్యూనికేషన్ అనేది చాలా ప్రేమగా ఉండాలి. అది నా ఉద్దేశం. సో మనం ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఒక ఆప్యాయత ఉంటే ఆ పిల్లలు ఒక బాండింగ్కు మనకు అలవాటు అవుతారు. అంతే తప్ప ఒక కర్కశమైన ఒక పదం వాడితే చాలా ఇబ్బందులు వస్తాయి. సో దానికి సంబంధించి మేము కూడా వాళ్ళకి గైడ్ చేస్తాము, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా మనము స్మూత్ గోయింగ్గా మంచిగా ఒక మన నుంచి కమ్యూనికేషన్ వర్డ్స్ అనేటివి చాలా బాగుండాలని నా ఉద్దేశం. సో అట్లాంటిది ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇస్తాం. పదాలు వాడిరు. అదేవిధంగా మనం గతంలో చూసుకుంటే ఇక్కడ పిల్లలు కులాల వివక్షత బాగా చూపించారు. సో అలాంటి హాస్టల్ ఎందుకు వస్తుంది పదే పదే? ఇప్పుడైతే లేదు. గతంలో జరిగిన దానికి కూడా పనిష్మెంట్ జరిగింది. సో ఇప్పుడైతే ఆ విషయం అయితే పిల్లలు ఎవరు చెప్పడం లేదు. సో అట్లాంటిది వస్తే నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, కఠినంగా మేము దానిపైన శాఖాపరమైన చర్యలు అయితే గట్టిగా ఉంటాయి. ఈసారి ట్రాన్స్ఫర్ అనేది ఉండదు, సస్పెండ్ అనేది ఉంటుంది.